Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about the natural and artificial feeds and their importance in fish, which comes under Zoology Cluster 1, that is Principles of Aquaculture, Unit 3. So, coming to the introduction, fishes grow fast and better when they feed on natural food materials. Hence, the ponds are made ready for fish culture. It is essential to add necessary fertilizers for the promotion of the growth of plankton, aquatic plants, and benthos. సో ఫిషెస్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి ఎప్పుడు మనం వాటికి ఈ పాండ్లో న్యాచురల్ ఫుడ్ మెటీరియల్స్ ఉన్నప్పుడు వెన్ దే ఫీడ్ ఆన్ న్యాచురల్ ఫుడ్ మెటీరియల్స్. సో ఒక కొలనులో సహజ సిద్ధమైనటువంటి ఆహారం అనేది ఉన్నట్టయితే ఆ చేప ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. హెన్స్ ద పాండ్స్ ఆర్ మేడ్ రెడీ ఫర్ ఫిష్ కల్చర్. అటువంటి పాండ్లో చేపల పెంపకానికి అనువుగా ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు యాడ్ నెసెసరీ ఫర్టిలైజర్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ప్లాంక్టాన్, aquatic plants and benthos. సో పాండ్స్ ఫర్టైల్గా ఉండాలి అంటే కంపల్సరీగా వాటిలో మనం ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి వేయాలి అని చెప్తున్నాడు. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ వేసినట్టయితే ద పాండ్ విల్ బికమ్ ఫర్టైల్. లైక్ ఈ కౌడంగ్, ఆర్గానిక్ మెటీరియల్ లైక్ కౌడంగ్, ఆవు పేడ మనం వేసినట్టయితే అందులో ఈ ఫైటోప్లాంక్టాన్స్, జూప్లాంక్టాన్స్ అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. అటువంటివి చేపలకి ఆహారం కింద ఉపయోగపడతాయి అన్నమాట. నౌ దట్ అంటే చేపకి కావాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారం ఆ కొలనులో ఏర్పడింది అంటే అటువంటి కొలను, అటువంటి పాండ్ అనేది చాలా ఫర్టైల్ పాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్ ద స్టేజెస్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఫిష్, దట్ ఈస్ ఫ్రై, fingerlings, small fishes relish natural food of the pond. సో ఒక చేపలో ఉండేటువంటి స్టేజెస్ అన్నీ లైక్ ఫ్రైస్, అప్పుడే ఎగ్ నుంచి బయటికి వచ్చినటువంటి దశని ఫ్రై అంటారు. నెక్స్ట్ ఫింగర్ సైజులో ఉండేటువంటి వాటిని ఫింగర్లింగ్స్ అంటారు. నెక్స్ట్ స్మాల్ ఫిషెస్, ఇవన్నీ కూడా ఆ సహజ సిద్ధమైనటువంటి ఆహారం మీద డిపెండ్ అవుతాయి అని చెప్తున్నాడు. And definitely the fish feed influences the growth and development of fish. సో ఈ ఫీడ్ పాండ్లో ఉండేటువంటి ఫీడ్ ఏదైతే ఉందో అది చేప యొక్క ఎదుగుదలకి మరియు అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ది రీజన్స్ ఆఫ్ ది పాండ్. So there are 4 regions which are identified in perennial ponds, that is deep water zone of submerged rooted vegetation, and zone of submerged non-rooted vegetation, and the last one is floated vegetation. Here different types of flora and fauna can be identified in all zones. Next coming to the phyto and zooplankton of culture pond. So oka culture pond lo what are the phytoplanktons and what are the zooplanktons that are present in the culture pond? Jessia, Enhydra, Marsilia, Colocasia, Carca, Typha, Neptunia, Panicum, Ipomia, etc. come under amphibious variety growing either in marshy soils or on the water surface filamentous algae, that is Pithophora, Edogonium, ciliates like Verticella, epistyles, suctorians like Podophyra, Tocophyra, Starophyra, rotifers such as Polvatra, Philenia, Hexactra, Caratella, Branchionus, Cococheilus, Cladocyrans like Daphnia, Viriodaphnia, Moina, Bosmina, and copepods like Diaptomus, Cyclops, etc. are also seen as zooplanktons in ponds.
any type of macro vegetation can change the pH of water. Though the ponds contain different types of plants, yet it is possible to see only one or two types of plants dominating the entire pond. So మనం పాండ్స్ని చూసినట్టయితే పాండ్స్లో యాక్చువల్గా పాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి కనిపిస్తాయి మనకి. కానీ ప్రజెంట్ it is possible to see only one or two types of plants. Only one or two types of plants మాత్రమే కనిపిస్తాయి dominating the entire pond ని డామినేట్ చేస్తూ ఒకటి లేదా రెండు రకాల మొక్కలు మాత్రమే డామినేట్ చేస్తూ కనిపిస్తాయి అని చెప్తున్నాడు. And seasonal variation of flora and fauna is also common in ponds. అంతేకాకుండా సీజనల్ వేరియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్మర్లో చూసినట్టయితే కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా కనిపిస్తాయి, అలాగే వింటర్కి ఒక టైప్ ఆఫ్ ఫానా అండ్ ఫ్లోరా కనిపిస్తుంది, అలాగే రెయినీ సీజన్లో. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సీజనల్ వేరియేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ aquatic plants like ఐకార్నియా, పిస్టియా, Spirodila, Lemma, Hydrilla and Neelambo are seen in rainy season. So these are the aquatic plants which are seen during rainy season. Next one is Salvinia, Hydrilla, Najas, Potamogeton and Azella are common during winter, while Ceratophyllum utricularia grow in summer. Now these are the species which are grown during summer season. Depending on the seasonal variation in temperature, planktonic organisms exhibit diurnal periodicity. Coming to the categories of plankton, microorganisms of both animal and plant nature living over the surface of water and moving along the water currents constitute plankton. సో ప్లాంక్టాన్స్లో చాలా రకాల ప్లాంక్టాన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆఫ్ బోత్ యానిమల్ అండ్ ప్లాంట్ నేచర్. సో ఈ వాటర్ సర్ఫేస్ మీద ఉండేటువంటి యానిమల్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బోత్ యానిమల్ అండ్ ప్లాంట్ నేచర్, ఈ రెండు కూడా వాటర్ కరెంట్స్తో పాటుగా మూవ్ అయినటువంటి వాటిని ఏమంటారు అంటే ప్లాంక్టాన్స్ అంటారు. Next one is organisms hanging from the surface of water and swimming just beneath the water surface constitute neuston. And depending on the size, plankton is of three types. First one is macroplankton. Size is more than 3 mm. Example, euphasids, mysids, corythra and several larval forms. Now these all come under microplankton. So microplanktons means where the size is more than 3 mm. Next one is microplankton, organisms of less than 3 mm size. Example, copepods, rotifers, ostracods. All these comes under microplanktons and the size will be less than 3 mm size. And the next one is nanoplankton, where the microorganisms are of less than 60 mm size, where eggs, spores, cysts, ciliates, rhizopods, etc. all comes under nanoplankton. By origin, planktons are of two types. First one is phytoplankton. Besides bacteria and fungi, green planktonic algae like Microcystis, Volvax, Chlamydomonas are seen. So వేటిని phytoplanktons అంటారు అంటే బ్యాక్టీరియా, ఫంగై, గ్రీన్ ప్లాంక్టానిక్ ఆల్గే like Microcystis, Volvax, Chlamydomonas. All these comes under phytoplanktons అంటే వృక్ష ప్లవకాలు. Next one is zooplankton, that means జంతు ప్లవకాలు, where rhizopods, rotifers, ciliates, copepods, etc. all these comes under zooplanktons. And next one, depending upon their occurrence, 5 types of planktons are identified. That is, first one, limnoplankton, plankton over the open water area of the pond. So oka pond open area lo ఉండేటువంటి
plankton which is called limnoplankton. సో దేని లిమ్నోప్లాంక్టాన్ అంటారు అంటే ఒక కొలను యొక్క ఈ ఓపెన్ వాటర్ ఏరియాలో ప్రెజెంట్ అయినటువంటి ప్లాంక్టాన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ limnoplanktons. నెక్స్ట్ వన్ ఈజ్ రియో ఆర్ పొటమోప్లాంక్టాన్. సో ప్లాంక్టాన్ లివింగ్ ఇన్ flowing waters. Flowing waters లో ఉండేటువంటి ప్లాంక్టాన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ రియోప్లాంక్టాన్స్ ఆర్ పొటమోప్లాంక్టాన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పాండ్ ఆర్ helioplankton, planktons of small freshwater ponds with shallow regions. సో చిన్న చిన్న ఫ్రెష్ వాటర్ పాండ్స్లో ఉండేటువంటి ప్లాంక్టాన్స్, నీటి లోతు మట్టం తక్కువగా ఉండేటువంటి చిన్న చిన్న పాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటువంటి ప్లాంక్టాన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ helioplanktons or pond planktons. I repeat once again, planktons of small freshwater prawns, చిన్న చిన్న నీటి కొలనులో ఉండేటువంటి ప్లాంక్టాన్స్, ప్లవకాలు, లోతు తక్కువగా నీటి మట్టం తక్కువగా ఉండేటువంటి పాండ్స్లో ఉండేటువంటి ప్లవకాలను ఏమంటారు అంటే హీలియోప్లాంక్టాన్స్ అంటారు ఆర్ pond planktons అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ halioplankton, plankton of the sea water. సీ వాటర్లో ఉండేటువంటి ప్లాంక్టాన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ halioplankton. అండ్ hypal myroplankton, where the planktons which are present in brackish water ponds. Brackish water pondsలో ఉండేటువంటి ప్లాంక్టాన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ hypal myroplankton. At times these phytoplanktons outnumber the area of the pond, forming planktonic blooms by which water gets blue, blue-green, yellow, red or brown color. సో కొన్ని ఫైటోప్లాంక్టాన్స్ వల్ల కొన్ని పాండ్ ఏరియాస్లో వాటర్ అనేది బ్లూ కలర్, బ్లూ గ్రీన్ కలర్ కింద, ఎల్లో కలర్ కింద, రెడ్ బ్రౌన్ కలర్ కింద చేంజ్ అవుతుంది అంటున్నాడు. వాటిని ప్లాంక్టాన్ బ్లూమ్స్ అంటారు. By growing algae in large numbers, growth of other phytoplankton can be suppressed. సో ఈ ఆల్గల్ గ్రోత్ అనేది పాండ్స్లో ఎక్కువ అవ్వటం వల్ల, లార్జ్ నెంబర్స్లో గ్రో అవ్వటం వల్ల ఆల్గే అనేది మిగిలినటువంటి ఫైటోప్లాంక్టాన్స్ గ్రోత్ అనేది సప్రెస్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ ఆల్గే. సో ఆల్గల్ గ్రోత్ బాగా ఉండాలి అంటే పాండ్స్లో ఎక్కువగా ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా యూజ్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ బై యూజింగ్ వీడిసైడ్స్ like 2,4-D sodium arsenate, weeds get destroyed, giving scope for algal growth. So ఈ వీడిసైడ్స్ లైక్ 2,4-D sodium arsenate, ఈ వీడిసైడ్స్ యూజ్ చేయడం వల్ల కలుపు మొక్కలు అనేవి అన్నీ కూడా డెస్ట్రాయ్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ గివింగ్ స్కోప్ ఫర్ ఆల్గల్ గ్రోత్, ఆల్గల్ గ్రోత్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. వెరాస్ ఈ కలుపు మొక్కలు అనేవి అన్నీ కూడా they will be destroyed అని చెప్తున్నాడు. Now these algal blooms may produce bad smell to water and deplete oxygen release, poisonous substance causing mass mortality. So ఈ ఆల్గల్ బ్లూమ్స్ వల్ల ఏంటి అంటే వాటర్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, అంతేకాకుండా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా వాటర్లో తగ్గిపోయి రిలీజెస్ పాయిజనస్ సబ్స్టెన్స్. సో ఇలా జరగటం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ లీడ్స్ టు మాస్ మోర్టాలిటీ, సమూహంగా చనిపోతాయి అన్నమాట ఆర్గానిజమ్స్ అనేవి. Next one is benthos. According to Hutchinson, 1967, benthic organisms are of 5 types. First one is rhizobenthos, rooted aquatic plants extending into water. Example, Vallisneria, Hydrilla, Otilla, Najas, Potamogeton. All these comes under rhizobenthos, which are rooted aquatic plants extending into water. Next one is haplobenthos or periphyton, organisms which can freely swim mostly underneath the surface of water
When disturbed, they move into the deeper water zone. Example, Volvax, Pandorina, Caracium, Selenastrum, Cinedesmus, Eulothrix, Edogonium, Spirogyra, Anabina, etc. All these comes under haplobenthos or periphyton. These are the organisms which can freely swim mostly underneath the surface of water. Next one is herpobenthos, bacteria growing in the submerged soil. They work as decomposers in the pond, hence the soil becomes fertile because of the presence of decomposed matter. Example, sulfur bacteria, iron bacteria, diatoms, etc. సో హెర్పోబెంథోస్ అంటే అర్థం ఏంటి అంటే, సో సబ్మర్జ్డ్ సాయిల్లో గ్రో అయ్యేటువంటి బ్యాక్టీరియా, దే ఆర్ కాల్డ్ హ్యాస్ హెర్పోబెంథాస్. ఇవి డీకంపోజర్స్ కింద యాక్ట్ చేస్తాయి అన్నమాట. విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్ మీన్స్ విచ్ఛిన్నకారుల కింద యాక్ట్ చేస్తాయి పాండ్లో. సో వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే, డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొలను యొక్క అడుగు భాగంలో, పాండ్ యొక్క బాటంలో చనిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి సేంద్రియ పదార్థం ఏదైతే ఉంటుందో, ఈ బ్యాక్టీరియా అనేది దే విల్ డీకంపోజ్ ఆల్ దోస్ మెటీరియల్స్ అండ్ వేర్ ద సాయిల్ బికమ్స్ ఫర్టైల్. అటువంటి సాయిల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఫర్టైల్గా ఉంటుందన్నమాట. ఎందుకని ఫర్టైల్గా ఉంటుంది అంటే, వై? బికాస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డీకంపోజ్డ్ మ్యాటర్. సో ఇలా డీకంపోజ్ చేసేటువంటి డీకంపోజర్స్ ఏంటి అంటే సల్ఫర్ బ్యాక్టీరియా, ఐరన్ బ్యాక్టీరియా అండ్ డయాటమ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ ఈజ్ సామన్, బెంథిక్ ఆర్గానిజమ్స్ growing in association with sand. Example, larvae of polychaetes and crustaceans. Next one is endobenthos, organisms living in the burrows made into hard substrata. Example, molluscans and crustaceans. Next one is zoobenthos. Now these form the main food to fishes. Oligochaetes like Tubifex, Lumbriculus, Branchiura, Branchiodrillus, Diroi, Chetogaster, Elosoma, Dipterans like Chironomus, Pentaneura, Culicoids, molluscans like Unio, Lamellidans, Psidium, Vivipara, Limnia, Pila, melanoids, cyprus, eucypris, larval forms of mayflies, dragonflies, sebester, disticus, gyrinus, etc. live on the substratum of the pond. Now all these which live on the substratum of the pond, and now there are some annelids like Branchiodrillus, Hyrodinia, and molluscans like Limnia, Gyrulus are seen living in between aquatic plants. Now all these annelids which are seen in between the aquatic plants. Next, coming to the supplementary feedings. The purpose is to increase the productivity of the pond to develop natural feeds such as small plants and small animals. Now these do not cater for immediate feed requirement of the fish. సో సప్లిమెంటరీ ఫీడింగ్ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, పాండ్లో న్యాచురల్ ఫీడ్ ఉన్నట్టయితే సప్లిమెంటరీ ఫీడ్ అనేది అవసరం అయితేనే వేయాల్సి వస్తుంది. ఒకవేళ పాండ్లో న్యాచురల్ ఫీడ్ అనేది పుష్కలంగా ఉన్నట్టయితే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్. Therefore, there is a need to supplement the existing natural feeds with artificial ones which are consumed immediately by fish. So, ఒక్కొక్కసారి న్యాచురల్ ఫీడ్ ఉన్నా కూడా సప్లిమెంటరీ ఫీడ్ అవసరం అనేది ఉంటుందన్నమాట. సో న్యాచురల్ ఫీడ్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఫీడ్ని కూడా మనం వేసినట్టయితే
దీస్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇమీడియట్లీ బై ద ఫిష్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, సప్లిమెంటరీ ఫీడింగ్ ఇన్వాల్వ్స్ adding feed from other sources other than the natural feeds from the pond, because natural food may not be adequate for fish growth. The farmer is therefore advised to use supplementary feed to enhance proper fish growth. So fish growth ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్ ఫిష్ గ్రోత్ ఉండాలి అంటే న్యాచురల్ ఫుడ్తో పాటుగా సప్లిమెంటరీ ఫీడ్ని కూడా వేసినట్టయితే ఫిష్ గ్రోత్ అనేది, ఫిష్ ఎదుగుదల అనేది బాగుంటుంది అని చెప్తున్నారు. నౌ సప్లిమెంటరీ ఫుడ్ ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, ఆయిల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫిష్ గ్రోత్. సో సప్లిమెంటరీ ఫీడ్ అనేది ఏమేం ప్రొవైడ్ చేస్తుంది? వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ద సప్లిమెంటరీ ఫీడ్? ఇట్ ప్రొవైడ్స్ ప్రోటీన్స్, ఆయిల్స్, కార్బోహైడ్రేట్స్ which are essential for fish growth. ఒక చేప ఎదుగుదలకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ సప్లిమెంటరీ ఫీడ్ ద్వారా ఫిష్కి వెళ్తుందన్నమాట. అండ్ ద ఫుడ్ సప్లిమెంట్స్ కెన్ బి ఫార్ములేటెడ్ అట్ హోమ్ అండ్ ఇంక్లూడ్ cassava flour, mukhina, maize bran and sunflower cake. The residue got after extracting oil from sunflower seeds using a ram press. అంటే మనం గానుగు అంటాం కదా, సో ఈ గానుగు దగ్గర ఆడిచ్చిన తర్వాత ఆయిల్ తీసేసిన తర్వాత ఉండేటువంటి పిప్పి అన్నమాట. నెక్స్ట్ క్యాసావా ఫ్లోర్ అంటే కర్రపెండలం అంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాసావా ఫ్లోర్. అండ్ ముఖీనా అంటే సార్డైన్ ఫిషెస్ ఉంటాయి కదా, సార్డైన్ ఫిషెస్, దే ఆర్ ద అదర్ నేమ్ ఫర్ సార్డైన్ ఫిషెస్, దే ఆర్ కాల్డ్ యాజ్ ముఖీనా ఆర్ ఒమీనా. Next one is mixing supplementary feeds. Mix 4 Tampicos, which is equivalent to 2-liter cups of maize bran, 3 of cassava flour. So 4 Tampicos of maize bran ఏమంటున్నారు, 3 Tampicos of cassava flour ఏమంటున్నారు, and 2 Tampicos of mukhina, and 1 Tampico of sunflower cake in order to get a good feed mixture. సో ఒక మంచి ఫీడ్ మిక్స్చర్ని మనం తయారు చేయాలి అంటే వీటన్నిటిని మిక్స్ చేసి ఫిష్కి ఆహారం ఇచ్చినట్టయితే దట్ ఈస్ కాల్డ్ ఏ గుడ్ ఫీడ్ మిక్స్చర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అప్లయింగ్ సప్లిమెంటరీ ఫీడ్స్. Application of supplementary feeds differ with different farmed fish species. సో అప్లికేషన్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్స్ ఇవ్వటం అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఫిష్ స్పీషీస్ దట్ ఈస్ కల్చర్డ్ ఇన్ ది పాండ్. సో ఈ సప్లిమెంటరీ ఫీడ్ అనేది అన్ని చేపలకి ఒకే విధంగా ఉండదు. ఇట్స్ మే వ్యారీ ఫ్రమ్ స్పీషీస్ టు స్పీషీస్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిలాపియాస్, ఇన్ ద ఫస్ట్ 2 months స్ప్రింకిల్ 1 Tampico of the above mixture. సో ఫస్ట్ 2 months తిలాపియా ఫిషెస్ని మనం కల్చర్ చేసినట్టయితే ఏం స్ప్రింకిల్ చేయమంటున్నాడు, స్ప్రింకిల్ 1 Tampico ఆఫ్ ది అబోవ్ మిక్చర్ని స్ప్రింకిల్ చేయమంటున్నాడు. 2 in the morning and 2 in the evening. సో మార్నింగ్ 2, ఈవినింగ్ 2 Tampicos అని చెప్తున్నాడు. ఫర్ 400 ఫిష్ ఇన్ ది పాండ్లో 400 ఫిషెస్ ఉన్నట్టయితే ఈ విధంగా వేయాలన్నమాట. అండ్ ద క్వాంటిటీస్ వ్యారీ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ ఫిష్ ఇన్ ద పాండ్. సో ఈ స్టాకింగ్ డెన్సిటీని బట్టి అంటే పాండ్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి దాన్ని బట్టి ఈ సప్లిమెంటరీ ఫీడ్ ఎంత వేయాలనేది మారుతూ ఉంటుందన్నమాట, డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ ఫిషెస్. Fish is fed twice at 9 a.m. and 3 p.m. When the fish is 3 to 8 months of age, the farmers mingle feed mixture with hot water. So fish ki 3 to 8 months of age ఉన్నప్పుడు farmers ఏం చేస్తారు,
ఈ హాట్ వాటర్ తోటి ఫీడ్ మిక్స్చర్ని హాట్ వాటర్ తోటి కలుపుతారనమాట, కలిపి వేస్తారనమాట. అండ్ ద మింగిల్ ఫీడ్ మిక్స్చర్ ఇస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ పీసెస్ అండ్ ప్లేస్డ్ ఇంటూ ఫ్లాట్ కంటైనర్స్ అండ్ లోవర్డ్ జెంట్లీ ఇంటూ ద పాండ్. ఇలా హాట్ వాటర్తో మిక్స్ చేసినటువంటి ఈ ఫీడ్ని ఏం చేస్తారు, ఒక ఫ్లాట్ కంటైనర్స్లో వీటిని చిన్న చిన్న పీసెస్ కింద ఉంచి చాలా స్లోగా ఆ పాండ్లోకి డిప్ చేస్తారనమాట. Now these containers are distributed uniformly in the pond depending on the number of fish. The more the fish, the more the foods distributed. సో ఈ కంటైనర్స్ అనేవి ఎన్ని మనం పెట్టాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఫిష్. చేపలు ఎన్ని చేపలు ఉన్నాయో ఆ నెంబర్ని బట్టి, చేపల నెంబర్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ ఫుడ్ కంటైనర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. చేపల నెంబర్ తక్కువగా ఉన్నాయి అంటే కంటైనర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది. నౌ ఫర్ క్లారియస్, దట్ ఈస్ క్లారియస్ బాట్రికస్, ఈ చేపకు చూసినట్టయితే mingle and apply half a tampico of the mixture of maize bran, mucina and sunflower cake to the pond in the morning. So clarius ki aithe morning time na ee mixture ni mingle cheyamantunnadu. Enti half a tampico of the mixture of maize bran ni mucina sunflower cake ఈ మూడిటిని మిక్స్ చేసి మార్నింగ్ ఇవ్వమంటున్నాడు. Add the same quantity in the evening. ఇదే సేమ్ క్వాంటిటీ ఈవినింగ్ ఇవ్వమంటున్నారు. అండ్ దిస్ షుడ్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ స్టాకింగ్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఎప్పుడైతే మనం వాటిని పాండ్లోకి రిలీజ్ చేసామో రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ స్టాకింగ్ నుంచి స్టార్ట్ చేయమంటున్నాడు. ఆఫ్టర్ 2 months ఇంక్రీజ్ ద క్వాంటిటీ యాజ్ ద ఫిష్ డిమాండ్ ఫర్ ఫుడ్ ఇంక్రీజెస్. సో 2 months తర్వాత చేప తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి వీటిని ఇంక్రీజ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ద బెనిఫిట్స్, ఫాస్టర్ గ్రోత్ ఆఫ్ ఫిష్. సో సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వటం వల్ల చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఫిష్ అనేది, బెటర్ ఈల్డ్స్ ఉంటాయి, అలాగే ఇంప్రూవ్డ్ ఇన్కమ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఇంతటితోటి లెసన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.